లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్లాక్ మనీ అనగానే టక్కున స్విస్ బ్యాంక్లో మనోళ్లు దాచుకున్న డబ్బు మాత్రమే గుర్తుకొస్తుంది కదా. అయితే బడా బాబులు ఈ రూట్ మార్చి చాలా కాలమే అయింది. స్విట్జర్లాండ్లోనే కాదు, దుబాయ్, సింగపూర్, లక్సెంబర్గ్ వంటి చాలా దేశాల్లో భారతీయులు బండాగారం ఉందట. ముఖ్యంగా దుబాయ్లో లెక్కల్లో కనిపించిన స్థిరాస్తులు దండగానే దాచుకున్నారట. వాటిని భారత్కు మళ్లిస్తూ ఇల్లీగల్ దందా చేస్తున్నారని సమాచారం. ఈ రహస్యాన్ని తాజాగా జర్మనీ నిఘా సంస్థ భారత ప్రభుత్వానికి లీక్ చేసింది. దీంతో ఈ దొంగబాబులు ఎవరా అని ఆరా తీస్తుంటే ఒక్క ఢిల్లీలోనే 100 కోట్ల లావాదేవీలు బయటపడ్డాయి. ఇంతకీ ఎవరివి ఈ ఆస్తులు? దీని గురించి జర్మనీ ఏం చెప్పింది? భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది? భారతదేశంలో బడాబాబులకు చెమటలు పడుతున్నాయి. ఇల్లీగల్గా చేస్తున్న దందా అంతా బయటపడుతుండడంతో ఎక్కడ తీగలాగితే ఎవరి డొంక కదులుతుందోనని టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు వీళ్ళందరికీ దబిడిదిబిడే. అసలే భారత్ బ్లాక్ మనీ విషయంలో సీరియస్ వార్నింగ్లు ఇస్తూనే ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో సీక్రెట్ గా దాచుకున్న ఆస్తులన్నీ బయటపడుతుండడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు కోటీశ్వరులు. బ్లాక్ మనీకి పాపులర్ డెస్టినేషన్ అయిన స్విస్ బ్యాంక్ లోనే కాకుండా ఇతర దేశాల్లో దాచుకుందామని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో హతవిధి అనుకుంటున్నారు. ఎవరు ఊహించని విధంగా జర్మనీ ఈ లెక్కలన్నీ తీసి భారత ప్రభుత్వం చేతిలో పెట్టింది. ఇదిగో ఇది మీ ఓళ్ల భాగవతమంటూ పెద్ద లిస్టే ఇచ్చింది. అందులో ఎవరి పేరు ఉందో వాళ్ల పేరు మీద ఉన్న దొంగ డబ్బులో ఎంత బయటపడిందో తెలియక మిలియనీర్లు, బిలియనీర్లు బిక్క చచ్చిపోతున్నారు. లెక్కలు చూపించకుండా లావాదేవీలు చేసిన వారంతా వణికిపోతున్నారు. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఈ దొంగలపై దృష్టి పెట్టింది. కొందరు భారతీయ ధనికులు దుబాయ్లో లెక్కకు అందకుండా భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్లు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి 500 కంటే ఎక్కువ కేసులు కనిపించినట్లు సమాచారం. ఇవన్నీ చట్టపరంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిన కేసులేనని అధికారులంటున్నారు. ఈ మేరకు ఢిల్లీలో మాత్రమే నిర్వహించిన దాడుల్లో 700 కోట్ల కంటే ఎక్కువ విలువైన దొంగ లావాదేవీలకు సంబంధించి ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్లోని ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ వింగ్ తాజాగా డజన్కు పైగా సోదాలు నిర్వహించగా ఇందులో 43 కేసుల్లో దొంగ స్థిరాస్తుల గురించి ఆధారాలు లభించినట్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే అనుమానిత ఎగువేత సంఖ్య 700 కోట్లకు పైగా ఉంది. ఇక రాబోయే దర్యాప్తులో ఈ సంఖ్య కొన్ని వేల కోట్లకు చేరుతుందని అధికారులు అనుమానిస్తున్నారు. భారత్ జర్మనీ మధ్య ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందానికి సంబంధించిన స్పాంటేనియస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెకానిజం కింద మిడిల్ ఈస్ట్లో భారతీయుల అండర్లో ఉన్న ఆస్తుల గురించిన సమాచారాన్ని జర్మనీ భారతదేశంతో పంచుకుంది. ఇందులో 1000 మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. అయితే ఈ రహస్య సమాచారం జర్మన్ అధికారుల చేతికి ఎలా వచ్చిందో అనేది మాత్రం స్పష్టంగా తెలియట్లేదు. కాకపోతే ఢిల్లీలో జరిగిన సోదాల్లో ట్యాక్స్ పేయర్లు 125 కోట్లకు పైగా లెక్కకందని నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు. సదరు సోదాల్లో బోగస్ నగదు చెల్లింపులు, రసీదులు, కొనుగోలుకు సంబంధించిన దొంగ రసీదులను డిపార్ట్మెంట్ గుర్తించిందన్నట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో దాచుకున్న ఈ ఆస్తులను బడాబాబులు బయట పెట్టకపోవడం వల్ల ఇప్పటి వరకు ఎంత నల్లధనం లెక్కలకందకుండా ఉంది అనే విషయాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారాన్ని స్టడీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అక్టోబర్ చివరి నుండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికీ కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం గత వారం రోజుల్లోనే దాదాపు 100 నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికీ కొంతమంది ధనికుల అప్రకటిత దుబాయ్ల ఆస్తుల మొత్తాన్ని క్రాస్ మ్యాపింగ్ తో పాటు 360 డిగ్రీల ప్రొఫైలింగ్ ను నిర్వహించాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన ఇన్వెస్టిగేషన్ వింగ్ ను కోరినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, బ్లాక్ మనీ యాక్ట్ కింద వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికున్న మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దొంగబాబులకు సంబంధించిన క్లియర్ కట్ లిస్టు రావడం కోసం
90 రోజుల కంటే తక్కువ కాలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వారి ఆస్తుల గురించి యుఏఈ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా మంది భారతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడం కోసం ఈ దేశం 10% తక్కువ డౌన్ పేమెంట్ అవసరమయ్యే స్కీమ్లను కూడా అందిస్తోంది. మిగిలిన బ్యాలెన్స్ కూడా చాలా సంవత్సరాలుగా చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిజానికి 90 రోజులకు పైగా యుఏఈలో నివసిస్తున్న భారతీయ పౌరులు అక్కడ రెసిడెన్సీ హోదాను పొందవచ్చు. అలాగే 181 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్న వాళ్ళు ఇండియా యుఏఈ పన్ను ఒప్పందంలోని నిబంధనల నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే అలాంటి సేఫ్టీ ఆఫర్లు నాన్ రెసిడెంట్లకు విస్తరించవు. కాబట్టి అలాంటి వారిపై ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టింది. ఎంతమంది పెట్టుబడిదారులు దుబాయ్లో ప్రాపర్టీని కొనడానికి చట్టబద్ధంగా నిధులు తీసుకున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లకు సంబంధించి విదేశీ ఆస్తుల షెడ్యూళ్లలో సరిగ్గా పేర్కొన్నారా లేదా అనేది కూడా నిర్ధారించుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజానికి గల్ఫ్లో భారతీయులకు చెందిన వేలాది ఆస్తులపై 2011లోనే ఫ్రాన్స్ సమాచారం ఇచ్చింది. భారత ప్రభుత్వం బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన తర్వాత ఈ డీటెయిల్స్ వచ్చాయి. అయితే అప్పుడు ఫ్రాన్స్ ఇచ్చిన హెచ్ఎస్బీసీ స్విస్ ఖాతాల డేటా కంటే ఇప్పుడు జర్మనీ చాలా ఎక్కువ సమాచారాన్ని ఇండియాతో పంచుకుంది. దుబాయ్, యుఏఈలతో పాటు ఇతర నగరాల్లో నివాసముంటున్న భారతీయుల దొంగ ఆస్తులకు సంబంధించిన ఈ సున్నితమైన డేటాను జర్మనీ ఎక్కడి నుండి తీసుకుందో సరైన సమాచారం లేనప్పటికీ ఆ సమాచారం నేరుగా స్విస్ బ్యాంక్ నుండే తీసుకున్నారనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇండియా, జర్మనీల మధ్య ద్వంద్వ పన్నుల అవాయిడెన్స్ ఒప్పందం ప్రకారం ఈ సమాచారం మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.